ఎక్స్ట్రా జబర్దస్త్. రాజాదిరాజా రాజ మార్తాండ చంద్రరాజ కుమారుడు సూర్యరాజు గారు వెయిట్ చేస్తున్నారు. తండ్రి గారికి ప్రణామములు. మా మంత్రి ప్రభు, మా తండ్రి కాలం నుంచి మా కాలం వరకు మీరు సేవ చేస్తున్నందుకు ధన్యవాదాలు ప్రభు. ఈ ఆనంద సమయంలో ఈ హారం మీకు ఇస్తున్నాను, తీసుకోండి. ధన్యోస్మి ప్రభు. గతంలో మీ తండ్రి గారు కూడా ఉదయాన్నే మాకు ఈ హారాన్ని బహుమతిగా ఇచ్చి సాయంత్రానికి తిరిగి లాక్కునేవారు ప్రభు. మేము అలాంటి వారం కాదు. 2 రోజులు ఆగి తీసుకుంటాం. న్యాయం కోసం ప్రజలు వేచి చూస్తున్నారు. రమ్మని చెప్పము. ఎవరక్కడ? ప్రవేశపెట్టండి. ప్రభు, ఇది నా భార్య ప్రభు. పెళ్ళై 10 సంవత్సరాలు అయింది బాబు. ఇప్పటి వరకు పిల్లలు పుట్టట్లేదు. ఈ మధ్యవర్తి దీన్ని నాకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు ఏంటయ్యా అని అడిగితే నాకు సంబంధం లేదంటున్నారు ప్రభు. అవును ప్రభు, నాకేం సంబంధం చెప్పండి మీరు. సంబంధం ఉంది, నీకే సంబంధం ఉంది. నువ్వు ఒకరికి కిలో జామకాయ అమ్మావు. ఆ కిలో జామకాయలో 2 జామకాయలు పుచ్చిపోతే వాడు మళ్ళీ వచ్చి అడిగితే నువ్వేం చేస్తావు? 2 మంచి జాంపాయలు తిరిగిస్తాను. అది మరి సంబంధం లేదంటావే. ఈవిని తీసుకెళ్లి ఆవిడ కడుపున కాయో పండో వేసిన తర్వాత వాడి దగ్గరికి పంపించు. సమ్మతమే ప్రభు. అది మరి తప్పు చేసిన వాడి సమ్మతం అంటుంటే నీకేమైంది? అది కాదు ప్రభు. నేను వేసిందే హాసనం, చెప్పిందే శాసనం. అవును మా మంత్రి, మేము తీర్పు ఎలా చెప్పింది? అదిరింది ప్రభు. విన్నవారికే కాదు ప్రభు, చూసిన వారు కూడా దిమ్మ తిరిగేలా ఉంది. అవును మా మంత్రి. ప్రభు, ఆ కాలంలో మా తండ్రి గారి పరిపాలన ఎట్లా ఉండేను? అబ్బో అదిరేలా ఉండే ప్రభు. మీ తండ్రి గారి గురించి చెప్పాలంటే ఒక గ్రంథమే సరిపోదు ప్రభు. ఎవరైనా రాజ్యం గురించి పోరాటం చేస్తారు, లేదా సంపద గురించి పోరాటం చేస్తారు. కానీ మీ తండ్రి గారు రాణుల గురించే యుద్ధం చేశారు ప్రభు. అలా మీ తండ్రి గారి చేతిలో బలైన వారిలో మంగరాజు గారు ఒకరు ప్రభు. ఇప్పుడు ఆ రాజ్యాన్ని వారి సుపుత్రుడు సుబ్బరాజు గారు పరిపాలిస్తున్నారు ప్రభు. ఆ సుబ్బరాజు గారి రాజ్యానికి వెళ్ళి మన తండ్రి చేసిన తప్పుకి నేను వెళ్ళి క్షమాపణలు చెప్తాను. మన్మధుని కడుపున మనమధురే పుడతాడు అనుకున్నాను ప్రభు, కానీ మహానుభావుడే పుట్టాడు ప్రభు. రాజాదిరాజా రాజ మార్తాండ మంగరాజు గారి కుమారుడు శ్రీ 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 సుబ్బరాజు గారు వెయిట్ చేస్తున్నారు. నాన్నగారికి ప్రణామములు. నాన్నగారు, యువరానికి పుట్టాల్సినటువంటి నేను ఆ చంద్రరాజా వాళ్ళ చెలికత్తికి పుట్టాను. ఆ చంద్రరాజ వంశాన్ని నశింపజేసి మీ ఆత్మకు శాంతి చేకూరుస్తాను. నిన్ననే మీకు వివాహం జరిగినది, నేడు మీ శోభనం. ముందు ఈ శోభన కార్యక్రమాన్ని ముగించిన తర్వాత పగ గురించి ఆలోచించండి ప్రభు. అసలే మీ వంశానికి శోభన గండం ఉంది ప్రభు. ఆ చంద్రరాజ వంశాన్ని నాశనం చేసిన తర్వాతే ఏదైనా. యువరాజా, ఏమది? చంద్రరాజా అయినటువంటి వారి యొక్క కుమారుడు సూర్యరాజా వారు మిమ్మల్ని కలవడానికి మన రాజ్యంలోకి వస్తున్నాడు ప్రభు. రానుమండి, వాడిని ముక్కలుగా నరుకుతాను. అది గాడిని రానివ్వండి ప్రభు. వచ్చిన తర్వాత వారి యొక్క చర్యను చూసి తర్వాత మన ప్రతిచర్య మొదలు పెడదాం ప్రభు. సుబ్బరాజు గారికి ప్రణామములు. మన శత్రువు మన రాజ్యానికి రావడానికి కారణమేమిటో కనుక్కోండి. మా తండ్రి చేష్టల వల్ల మీ తండ్రి గారు ఎన్నో రోజులు మనోవేదనకు గురి అయ్యారంట. మా తండ్రి గారి తరఫు నుంచి మేము క్షమాపణ కోరుదామని వచ్చాను మామ. ఆహా, క్రూర మృగం కడుపున సాధు జంతువు జన్మించినది ప్రభు, సాధు జంతువు జన్మించినది. జరిగిందేదో జరిగిపోయింది. గతం గత. ఇక నుంచైనా మనం స్నేహపూర్వకంగా ఉందాం. తండ్రి గారు చేసిన తప్పుకు నువ్వు పశ్చాత్తాపడుతున్నావంటే మీ మనస్సు ఏంటో మాకు అర్థమైనది. ధన్యుణ్ణి ప్రభు. ఇక నుంచి మనం స్నేహితులం, మిత్రులము. ఇక మేము వెళ్ళొస్తాం. మిమ్మల్ని ఉత్త చేతులతో ఎలా పంపిస్తాము? ఒక క్షణం ఆగండి. ఎవరాని ఆ పొలములు తీసుకుని రండి. మా రాజ్యంలో పండిన సీతాఫలములు స్వీకరించండి యువరాజా. అలాగే. ఇప్పుడు నాకు శోభనం ఏర్పాట్లు చేయండి. అటులని వేగిరవ చేసేదను ప్రభు. ఓకే, చిత్తం ప్రభు. ఇప్పుడు అనవసరంగా ఇచ్చాడు. మీరు ప్రయాణం చేసి చాలా అలసిపోయినట్టున్నారు. ఇలా సేద తీరండి, నేను కూడా సేద తీరి వచ్చాను. అటులోనే రాజుగారి కళ. మహారాజా, సీతాఫలములు ఎలా ఉన్నవి? బాగున్నవి. సీతాఫలములు నచ్చాయి, కానీ ఇచ్చిన నేను నచ్చలేదా? హసీనా హసీనా
మా కల్లో సుబ్బరాజు గారి రాణి వచ్చి మా కోసం విరహవేదనతో పాట పాడుతున్నట్టు అనిపిస్తుంది మాకు. మేము కూడా తండ్రి అడుగు జాడల్లోనే నడవలేనా? సంధ్య సమరమా? సమరమే సమరమే. మహామంత్రి ప్రభు, ఆ సుబ్బరాజుతో యుద్ధం ప్రకటించండి. అతడు మనకు మిత్రుడు అన్నారు. వాడు నాకు మిత్రుడు ఏంటి? మా నాన్నకు వాళ్ళ నాన్న శత్రువు, వాడు నాకు శత్రువు. ఇమీడియట్ గా యుద్ధం ప్రకటించండి. మా మహారాజు గారికి ఈ సీతాఫలము కంటే ఆ ఫలమే బాగా నచ్చినట్టున్నది. అయినా ఈ సుబ్బరాజు గారు ఆ పళ్ళేదో ఏ శిలిగెత్తుతోనో పంపించొచ్చు కదా, యువరాణితోనే పంపించవలనా? అది కర్మ కాలింది. వీళ్ళ తండ్రి ఎర్రిపప్ప అంటే వీడు కొండెర్రి పప్పలా ఉన్నాడు. నాన్నగారు, మీకు జరగనిది నాకు జరుగుతుంది. నన్ను ఆశీర్వదించండి. క్షమించండి. రాణిగారు తుమ్మినను దగ్గినను మాకు ఇష్టమే. రాజును రప్పించుటే విచిత్రం, పిలువకనే ప్రియ విభుడే విచయుటే విచిత్రం. మహారాజా మహారాజా, ఏమి? ఆ సూర్య మహారాజు మన రాజ్యంపై యుద్ధం ప్రకటించాడు ప్రభు. నిన్ననే కదా సంధి చేసుకుని మన సీతాఫలములు కూడా పట్టుకెళ్ళినాడు. నాకు అర్థం కావడం లేదు ప్రభు. ఈ రోజు ముఖ్యమైన ఘట్టంలో ఉన్నాను. ఆ ఘట్టం అయిన తర్వాత యుద్ధం చేస్తానని వాడితో చెప్పండి. లాభం లేదు ప్రభు, ఆయన మన సరిహద్దుల్లోకి ప్రవేశించాడంట. క్రూర మృగం కడుపున సాధు జంతువు పుట్టాడన్నావు. పులి కడుపున పులే పుడుతుంది, పిల్ల పుట్టదు మహామంత్రి. స్నేహం అన్నాడు. అది రాణిని చూడక ముందు మన మహామంత్రి మేమేం తప్పు చేశామని మా మీద యుద్ధం ప్రకటించాడు. వాడు బుట్టలో సిత్త ఫలాలు ఇవ్వడమే పెద్ద తప్పు మహామంత్రి. మా అమ్మ పేరులో చెలికత్తి ఉంది, నా చేతిలో చురకత్తి ఉంది. ఈ కత్తితో వాడిని ముక్కలు ముక్కలుగా నరికి నా దేశంలో కాకులకు గెద్దలకి వేస్తాను. ఓరి నీతి లేని వాడా, నీతి లేదు మాకు. సీతాఫలములు ఇచ్చి తినిరా. నేను ఇవ్వమ్మా నానా. ఇంత తిట్టినను నీకు సిగ్గులేదే. ఈ రాణిని చూసిన తర్వాత అన్ని వదిలేశానురా. వీడికి పద్యమ రాదు, వీడితో యుద్ధమే కరెక్ట్. కాసుకో. రాజుకు రావాల్సింది పద్యం కాదురా, యుద్ధం. రాణి ఇటు రమ్ము, ఇక నుంచి మీరు మా రాణి. పదయురాణి, మన రాజ్యానికి వెళ్ళిపోదాం. మీ దండయాత్ర మా రాజ్యం మీద ఎందుకు చేస్తున్నారు? మీ రాజ్యం మీద ఎందుకు చేస్తున్నామంటే మీ రాజ్యంలో రాజులందరూ గుంటనక్కలా ఉంటారు, రాణులందరూ గుళ్ళో గంటలా ఉంటారు. పదయురాణి. ఏంటి ప్రభు ఇది? ఏంటి ప్రభు ఇది? నా జీవితంలో మీ వంశంలో ఒక్క రాణితో అయిన శోభనం చూసి చచ్చిపోవాలి అనేది నా చివరి కోరిక ప్రభు. మన రాజ్యంలో పాలు పెరుగవుతున్నాయి, మీరు కష్టపడి తెచ్చిన ఫ్రూట్లు ఆ రాజ్యంలో జ్యూస్ అవుతున్నాయి ప్రభు, జ్యూస్ అవుతున్నాయి ప్రభు. అవును మంత్రి, రాణులు సప్లై చేసేయడమే సరిపోతుంది. మా శోభనం ఏర్పాట్లు అయినవా? రాణి లేదు కదా. పిచ్చివాడ, చెలికత్తి ఉన్నది కదా. ఎక్స్ట్రా జబర్దస్త్. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే గోఖలే మహర్షి జన్మ రహస్యం చెప్పబడును. గత జన్మైన వచ్చే జన్మైన బాత్రూమ్ అటుందా తెల్లు కాదు గోఖలే బాబా, నా జన్మ రహస్యం చెప్పరా? చెయ్యి కాదు, చెవి చూపించు. రష్మి కొంచెం జరుగు, కనిపిస్తున్నావు చెవిలో నుంచి. ఏమైంది బాబా? ఎంతటి హాస్యాస్పదమైన రహస్యం తెలిసా నీది? నువ్వు గత జన్మలో కుక్క జన్మ. కుక్క జన్మైనా చాలా విశ్వాసంగా ఉండేవాడివి. ఇప్పుడు మనిషి జన్మెత్తి విశ్వాసం లేకుండానే పోయావు.
ఎవరి దగ్గర అయితే తింటావు వాడి మీదే రాళ్ళు విసిరిపోతూ ఉంటావు బాబా వచ్చే జన్మలో వచ్చే జన్మ కూడా జంతు జన్మేనానిది ఆశకు ఒక అర్థం కలరా గాడిది ఆ జన్మ మార్చుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా బాబా? మార్చుకోవడానికి ఇది ఏమైనా పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ అనుకున్నావా? కాదు నాయన, ఆ బ్రహ్మ రాసిన స్క్రిప్ట్ ఎవడు తరము కాదు. ఎల్లు గురుగారు మరి నా జన్మ రహస్యం చెప్తారా? కాదమ్మా, ఒకసారి నాలుగు బయటిది. నాలుకనా? ఓహో ఆహా ఓహో మహర్జాతకం మహర్జాతకం మహర్జాతకం. గత జన్మలో నువ్వేంటో తెలుసమ్మా నీకు? ఎవరు గురుగారు? జోధ్పూర్ సామ్రాజ్యానికి మహారాణివి. మీ యువరాజుకి ఎంతమంది పిల్లలు తెలుసా? ఎంతమంది గురుగారు? 60 మంది పిల్లలు. ఒక చేత్తో నిన్ను పాలించేవారు, ఒక చేత్తో సామ్రాజ్యాన్ని పరిపాలించేవారు. నువ్వంటే ఎంత ప్రేమ అర్థమైందా ఇప్పుడు? నా సంతోషం నా రాజ్యంతోనే పోయిందన్నమాట. రాజ్యం పోయినా రాజు పోలేదమ్మా. ఏమంటున్నారు గురుగారు? రాజుగా ఉన్నారు ఇంకా. అవునా? గత రాజే ఈ జన్మలో చమ్మక్ చంద్రగా జన్మించాడు. నీకు ఇంకో రహస్యం చెప్తాను. ఏంటది? మీ మామరాజు గారు కూడా ఇంకా బతికే ఉన్నారు. అవునా? ఈ జన్మలో కూడా ఇంకో జన్మ ఎత్తారు. ఎవరు? చమ్మక్ చంద్ర ఎక్కడైతే కామెడీ చేస్తారో దాని ఎదురుగా కూర్చొని నవ్వుతూ ఉంటారో ఆయనే మీ మామగారు. యు మీన్ నాగబాబు గారు? yes, నాగరాజు. నేను వెంటనే నా యువరాజు నా మామరాజుని చూడాలి. ఇది యువరాజుని చూడడానికి వెళ్ళినట్లేదు, ఏదో చేయడానికి వెళ్ళినట్టుంది. బాబు నాకు పిల్లయాడ దొరుకుతుంది బాబు. 100కు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వస్తారు. 108కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుంది. ఏ నంబర్కి ఫోన్ చేస్తే పెళ్లి కూతురు వస్తుంది. ఈ నంబర్ మాత్రం గవర్నమెంట్ పెట్టలేదు. పోయిన పుష్కరాల నుంచి పెళ్లి చూపులు స్టార్ట్ చేశా. మళ్ళీ పుస్తకాలు వెళ్ళిపోయాయి కానీ నాకు పెళ్ళాం మాత్రం రాలే. అమ్మ నేను పిల్లల మీద స్కిట్ చేయడం వల్ల అనుకుంటే అందరి దిష్టి తగిలినట్టుంది. అందుకే నాకు ఈ జన్మలో పెళ్లి లేదు, పెళ్ళాం లేదు. అమ్మా ఈ ఇల్లుని ఎంత తుడిచినా ఎంత ఉడిచినా మరక మాత్రం పోదు. యువరాజా మీరే యువరాజా? ఖడ్గం పట్టుకోవాల్సిన చేతిలో చీపురు, కిరీటం ఉండాల్సిన చోట తలపాగా ఉన్నాయండి యువరాజా. ఏం చేయమంటావు? పెళ్ళ ఉంటే ఇవన్నీ దాని చేతిలో ఉండే, అది లేక నా చేతిలో ఉన్నాయి ఇవన్నీ. ఇలా ఉండాల్సిన నా యువరాజు ఎలా అయిపోయాడు? లేదా నేను రెగ్యులర్ గా ఇలాగే ఉంటానే. యువరాజా నువ్వు నీ యువరాజు మీద మన్నవడా మాటి మాటికి యువరాజుతో చంపుతున్నావు. అసలు నువ్వు ఎవరో చెప్పు. ఇంతకీ మీరెవరో మీకు తెలుసా? నేనేమిటి అందరికి తెలుసు, నేను చమ్మక్ చంద్రాని. అది ఈ జన్మలో, కానీ పోయిన జన్మలో మీరు జోధ్పూర్ మహారాజ్యానికి యువరాజులు వారు. కింగ్ మీ వావ్ ఇట్స్ ఫీలింగ్ ఇస్ వెరీ గుడ్. మరి నేనెవరో తెలుసా? నువ్వు కత్తిలో ఉన్నావు, చెలికత్తే అనుకుంటా. యువరాజా కాదా? ఈ యువరాజుకు యువరాణిని మీ పత్నిని. మరి ఆయన ఎవరో తెలుసా? నాగబాబు గారు. అది ఈ జన్మలో, కానీ పోయిన జన్మలో జోధ్పూర్ మహారాజ్యాన్ని ఏకచేత్తో పాలించిన మహారాజుల వారు ఈ యువరాజుకి తండ్రి వర్యులు. మామరాజుల వారికి ప్రణామాలు. నువ్వు చెప్పవే? నానరాజు గారికి ప్రణామం. మీకు పోయిన జన్మలో మనకి ఎంతమంది పిల్లలో తెలుసా? నాకేం తెలుసు. 60 మంది. 60 మందా? అప్పుడు నా దగ్గర అంత స్టామినా ఉండేదా? ఇప్పుడు నేను నాన్నగారు కలిసి ఆ భోజ్పూర్ సామ్రాజ్యం ఉంది కదా, ఆ కోటని అడిగితే రాసిస్తారా మాకు? రాసివ్వరు, చూపిస్తారు. ఏ ఆ జన్మలో మనము పాలకులం, ఈ జన్మలో పర్యాటకులం యువరాజా. పోయిన జన్మలో నాకు నాగబాబు గారు నాన్న కదా, ఈ జన్మలో ఆయన ఆస్తిలోంచి సగం వాట ఏమైనా అడగచ్చా అని. పోయిన జన్మ నుంచి ఈ జన్మ వరకు నీకు అన్ని ఇస్తూనే ఉన్నారు, కానీ నువ్వు మాత్రం ఏమీ ఎవరికి ఇవ్వట్లేదు. మరి ఏం చేయమంటావు? ఆయన అన్ని జన్మలో మహారాజులా పుడుతున్నాడు, నేనేం ముష్టోల్లా పుడుతున్నాను. మామరాజులకు ప్రణామాలు. నాటాలకు ప్రణామం. యువరాజా మీ స్పర్శ తాకి ఒక జన్మ అయిపోయింది యువరాజా. నాకు ఏ స్పర్శ లేకుండా 30 సంవత్సరాలు అయిపోయింది. అదేంటి యువరాజా? మరి ఏం చేయంటావు? ఆ జన్మలో కకృతి పడి సంతోషాన్ని ఆ జన్మలో అనుభవించినట్టు ఉన్నా, అందుకే ఈ జన్మలో ఎవరు లేకుండా పోయారు. ఒక చలికత్తె లేదు, పనికత్తె లేదు. యువరాజా మిమ్మల్ని ఒక్కసారి తాకచ్చా? ఈ దీనికోసం ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నా. నేను 30 సంవత్సరాల నుంచి ఎంత ఆకలిగా ఉన్నానో తెలుసా? నాన్నగారి ముందే రొమాన్స్ చేయాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. పోయిన జన్మ కదా, పర్లేదు కానీ. సార్ నా పిల్లం ఏమైనా ఇటు వచ్చిందా సార్? నేను ఇక్కడ ఏ పనిలో ఉన్నాను, నువ్వు వచ్చి ఏం అడుగుతున్నావురా?
సారీ సార్ క్యారీ ఆన్ సార్. మల్లె నవ్వు మారాణి గొల్ల గోపిక. ఏంట్రా మళ్ళీ వచ్చావేంట్రా నువ్వు? నేను రొమాన్స్ లో ఇంత బిజీగా ఉంటే నీ న్యూసెన్స్ ఏంట్రా మధ్యలో? అది కాదు సార్, ఈ చీర మా ఆవిడ చీర ఒకేలాగా ఉంది సార్. ఈ చీర మీ ఆవిడ చీర ఒకేలా ఉంది? అవును సార్. ఎంవిఆర్ మహాల్లో వెళ్ళి చూడు, ఇలాంటి చీరలు బొచ్చాడు ఉంటాయి. వెళ్ళు నువ్వు. క్యారీ ఆన్ సార్. ఆ జానదపై అల్లుకున్నది. ఏం లేపు చూస్తున్నావురా? ఎవరీడు ఈ దుర్మార్గుడు? ఈ జన్మలో నాకు మొగుడన్న పాత్రధారి. మరి ఆడవుడే 4 మంది పిల్లలకు సూత్రధారి. దారేం కాదు. హలో నో 60 చిల్డ్రన్స్ బ్యాక్ టు బ్యాక్ గత జన్మ. నువ్వు రావే. ఏంట్రా ఎంత ధైర్యం నీకు? మావాడిని పట్టుకుంటారా నువ్వు? మణికంఠ కంఠం కంట్రోల్ ఉంచుకొని మాట్లాడు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? జోధ్పూర్ రాజ్యపు యువరాజుతో మాట్లాడుతున్నావు. మరి నేనెవరిని? రాజ్యంలో భటుడివి. నువ్వేం కంగారు పడు, 3 రోజులు 4 రోజుల తర్వాత నేను పంపిస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు. సత్యమహోడా, అది ఏమైనా ఇస్త్రీ పెట్టనుకున్నావేట్రా 3 రోజులు వాడుకొని పంపించడానికి? సాటి మగాడి బాధ అర్థం చేసుకో బ్రదర్. నువ్వు ఏట్రా అర్థం చేసుకున్నది? అది నా భార్యరా. అందుకే బ్రదర్, ఈ పోయిన జన్మలో నా భార్యనే కదా, ఈ జన్మలో నీకు ఇచ్చానా? ఇప్పుడు నాకు ఇచ్చే ఏమైంది? అసలు గత జన్మలో నువ్వు యువరానివి, ఈడు యువరాజు అని చెప్పింది ఎవడా? గోకుల గురువు గారు. ఎవడో డబ్బుల కోసం ఏదో చెప్తే అది నువ్వు నమ్మేస్తావు నువ్వు? బ్రదర్, ఈ యువరాజు గారు మాట్లాడుతున్నారు. నిజాన్ని ఎవరు అబద్ధం చెప్పరు. నిప్పులేంత పొగ రాదు, పొగలేంత రాకెట్ వెళ్ళదు బ్రదర్. అర్థమైందా? నాన్నగారికి ప్రణామములు. మామరాజుకి ప్రణామం. పదడాలి, కాసేపు మనం లోయలో సేద తీరుతాం. ఏం తీరుతావు? సేద తీరుతావా? పిచ్చి పిచ్చిగా ఉందిరా నీకు. ఏ హక్కుతో మా ఆవిడని పట్టుకున్నావురా? నాకు ఆధార్ కార్డు హక్కు ఉంది, ఓటర్ హక్కు ఉంది, రేషన్ కార్డు హక్కు ఉంది. ఈ హక్కు కంటే ఇంకేం కావాలి నీ పెళ్ళాన్ని తీసుకెళ్ళడానికి? నేనేమడిగాను? ఆడు ఏ హక్కు గురించి చెప్పాడు? ఈ 3 హక్కులుంటే పెళ్ళాన్ని తీసుకెళ్ళిపోవచ్చా? నన్ను పిచ్చాన్ని చేసి నువ్వు నా భార్య తీసుకెళ్ళిపోయి అసలు ఎందుకు కొడుతున్నారు ఇతన్ని? వీడి పేరు గోకులే. గత జన్మ రహస్యాలు మా పెళ్ళాలకు చెప్పి మమ్మల్ని మా పెళ్ళని కొట్టారు సార్. ఈడైనా గోకులే అంటే మరో 4 మేమేం పాపం చేశారా? మా పిల్లల మీద అలా పగబట్టావు? 30 సంవత్సరాల నుంచి నాకు ఖాళీగా ఉన్నాను, ఇప్పుడు వరకు పెళ్ళి అవ్వలేదు. కనీసం నాకు సంబంధం చూసి పెళ్లి చేయాలని ఆలోచన రాలేదా మీకు? అందుకే మీకు రాలేదు ఆలోచన, నాకు వచ్చింది ఒక ఆలోచన. ఆడవాళ్ళందరికీ మీ పిల్లలందరికీ జన్మరాశలు చెప్పి వాళ్ళకు ఒక యువరాజుని అంటగట్టాను. అప్పుడుతో నా పగ సల్లారింది. ఇంకా చాలా మంది ఉన్నారు, అందరికి యువరాజులను అంటగడతాను, మొత్తం అందరూ ఎరదొప్పుతాను అంతే. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ధనవంతుడేనా? హలో మేనేజర్, నాకు ఒక బెంచ్ కారు, నా భార్యకి ఒక బెంచ్ కారు, 2 కార్లు బుక్ చేయి. ఏంటి స్టాక్ లేదా? బ్లాక్ లో అయినా పర్వాలేదు, బాంబే నుంచి రప్పించు. ఏంటో జీవితం. నా తాతల కాలం నుంచి ఇదే సైకిల్ మీద తిరుగుతున్నాను, వాడి తాతల కాలం నుంచి అదే కారులో తిరుగుతున్నాడు. నేను చేసుకున్న పాపం ఏంటో, వాడు చేసుకున్న పుణ్యం ఏంటో ఏం అర్థం అవట్లేదు. నేను బ్లాక్ లో సినిమా టికెట్ కూడా కొనలేకపోతున్నా, వాడేమో బ్లాక్ లో కార్లు కొంటున్నాడు. జీవితం పాడగాను. సార్, కరెంట్ బిల్ 900 చిల్లర వచ్చింది. 900 కరెంట్ బిల్ ఎలా కట్టాలయ్యా? కరెంటు వాడింది మీరు, బిల్లు కట్టాల్సింది మీరు. పైగా నన్ను అడితే నేనేం చెప్తాను? ఇదిగోండి బిల్లు. కరెంట్ బిల్లు 900 నేను ఎలా కట్టాలి? ఇంత వస్తాయి. ఉన్నారా సార్ ఇంట్లో? ఏంటి 900 కరెంట్ బిల్ వచ్చింది. నీకు 900 కరెంట్ బిల్ వస్తే నన్ను అడుగుతావేంటయ్యా? మరి ఎవరిని అడగాలి? ఉన్నోడికి లేనోడికి ఒకటే రేట్ పెట్టారుగా, యూనిట్ రేటు. ఎవరిని అడగాలి సార్? ప్రభుత్వాన్ని అడుగు. నా పక్కింట్లో ఉన్న గొప్పడే సమాధానం చెప్పకపోతే గవర్నమెంట్ ఏం సమాధానం చెప్తా సార్? 900 కరెంట్ బిల్ వచ్చింది నాకు, ఎలా కట్టమంటారు మమ్మల్ని? మైండ్ ఏమైనా దొబ్బిందా వీడికి? ఏం మాట్లాడతాడో అర్థం కాదు.
ఈ రోజు కూడా నీళ్లు రావట్లేదు. ఏమైంది? ఈ రోజు కూడా కుళాయిలో నీళ్లు రావట్లేదండి. మనకి ఎందుకు వస్తాయి నీళ్లు? మన కుళాయిలో నీళ్ళని గొప్పడు ఇంట్లోకి వెళ్తే మనకు కుళాయిలో నీళ్ళు ఎందుకు వస్తాయి? అరే గొప్పడా గొప్పడా, అరే గొప్పడా బయటికి రాకు సార్. ఏంటండి? ఏడి మీ ఆయన స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తున్నారు. ఓ స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తున్నాడా? విన్నావే పిచ్చిదానా? స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తున్నాడంట. మన కుళాయిలో వచ్చే నీళ్ళని వాడు స్విమ్మింగ్ పూల్ లో పెట్టేసుకుంటే మనకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఏంటి గొడవ? గొప్పోళ్ళతో గొడవ పడేంత గొప్పని కాదు సార్ నేను. అరే మాట్లాడితే గొప్పోళ్ళు గొప్పోళ్ళని దొబ్బకరా. విషయం ఏంటో చెప్పు. నా కుళాయి నీ స్విమ్మింగ్ పూల్ లో పెట్టుకుంటే నాకు నీళ్ళు లేవు ఇక్కడ. నీ నీళ్ళు ఏంట్రా? నీ నీళ్ళు? నా నీళ్ళే అవి. నా నీళ్ళతో నేను జలకాల స్నానం చేస్తున్నావు అక్కడ. ఏంటండి వీళ్ళ గోల? ఇల్లు వాస్తు బాగుందో లేదో అని చూశాను కానీ పక్కింటోళ్ళు బాగున్నారో లేదో అని చూడలేదే. సరే పద. ఏంటో కూరగాయలు ధరలు మండిపోతున్నాయి. ఒక సామాన్యుడు ఎలా తినగలడు? ఈ కూరగాయల ధరలు రేటు పెట్టడానికి కారణం ఎవరో నాకు అర్థమై చావట్లేదు. ఇంకెవరు? ఆ పక్కింటి గొప్పోడే. ఒరే గొప్పడా రారా బయటికి. ఏమైందమ్మా మళ్ళీ? కూరగాయల ధరలు ఏమో పెరిగాయట, దాని గురించి మాట్లాడాలట. కూరగాయల ధరలు పెరిగాయా? కూరగాయలు పండించేది నేను కాదు, అమ్మేది నేను కాదు. కూరగాయల ధరకి నాకు ఎటువంటి సంబంధం లేదురా. నీకే ఉంది. నాకే ఉందా? నీకి మాత్రమే ఉంది. రే పనికి మాలోడా. ఏమండి? బొంగులో పిప్పి పోతే పోతాను. ప్రతి దానికి నాకే సంబంధం ఉందంటావేంట్రా నువ్వు? నీకే ఉంది. నువ్వు కూరగాయలు కొనడానికి వెళ్తావు. నువ్వు వాడు చెప్పిన రేటు నువ్వు కొనేస్తావు. ఎందుకంటే బేరమాడు గొప్పడివి కదా. నీకు అమ్మిన రేటుకే మా లాంటి సామానుడికి అమ్ముతున్నాడు. మేము కొనలేక తినలేక కేజీ కూరగాయలు కొనాల్సింది 1/2 కేజీ కూరగాయలు తీసుకొని వచ్చా. ప్రపంచంలో గొప్ప నేను ఒక్కనే లేనురా, ఇంకా చాలా మంది ఉన్నారా. నాకు ప్రపంచంలో ఉన్న గొప్పలతో ఎవరితో సంబంధం లేదు. నా ఇంటి ముందు ఉన్న గొప్పడితోనే నాకు సంబంధం. నాకు ఎవరితో సంబంధం లేదు. ఆ రోజు రాత్రి ఇంట్లో అన్ని దోమలే. ఇంట్లో నిద్రే పట్టట్లేదు. ఆ గొప్పోడేమో హ్యాపీగా పడుకున్నాడు. అరే గొప్పడా బయటికి రా. ఏమైందిరా మళ్ళీ? దోమలు నిద్రే పోనివట్ల నా ఇంట్లో దోమలు. పనికి మాలోడా, నీ ఇంట్లో దోమలు పడితే నా ఇంటికి వచ్చి అడుగుతారంట నువ్వు. మరి ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలరా? నువ్వు గొప్పడివి కాబట్టి ఇంట్లో జట్టు నెట్టు పెట్టుకొని హ్యాపీగా పడుకుంటావు. నువ్వు జట్టు నెట్టు పెట్టుకోవడం వల్ల అన్ని ఇంట్లో ఉన్న దోమలన్నీ నా ఇంట్లోకి వస్తున్నాయి. ఇదిగో చూడు, ఇప్పటికైనా దోమ నాకే కరుస్తుంది కానీ నీకు కరుస్తుందారా? మీరు రక్తం తాగి ఈ దోమలు రక్తం తాగితే బతకాలా చావాలరా? బతకాలా చావాలా? ఏమండి? ఏమైందండి? ముందు పైకి లేవండి. ఏమండి? అన్నయ్య అన్నయ్య అన్నయ్య, మా అన్నయ్యకి ఏమైంది డాక్టర్? మీ అన్నయ్యను ఒకడు. ఎవరు డాక్టర్ వాడు? ఈడే. అన్నయ్య నిన్ను ఈ స్థితికి తెచ్చింది వీడేనా? మా అన్నయ్యని ఎంతలా హింసించి హింసించి ఈ స్థితికి తీసుకుని వచ్చిన నేను కూడా హింసించి హింసించి టార్చర్ లో పీక్స్ చూపించి వాడిని పిచ్చివాడిని చేస్తాను. అలా చేయకపోతే నేను ఈ సత్తిపండు తమ్ముడు జాంప్ పండునే కాదు. మేనేజర్ అర్జెంట్ గా మా ఆస్తులన్నీ వాడి పేరు మీద రాసి వాడిని కోటీశ్వరుని చేయి. మమ్మల్ని గంజి కూడా దొరికిన పేదవాళ్ళని చేయి. నా పెళ్ళ మీద 2 ఆడి కార్లు బుక్ చేయి సార్. నా పేరు మీద 2 ఆడి కార్లు బుక్ చేయి. అలాగే సార్. అలాగే పని మనిషి కూడా ఒక ఆడి కార్ కొనిపెట్టు, రావడానికి ఇబ్బంది పడుతుంది. ఒక కొత్త ట్రైన్ కూడా బుక్ చేయి. ట్రైనా? కొనలేమా? ట్రైన్ కొనొచ్చు సార్, పట్టాలు ఏటాకి ల్యాండ్ కొనలేదు. సర్లే. వదినా అన్నయ్యని తీసుకురా. అన్నయ్య ఇప్పుడు నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకురమ్మన్నానో తెలుసా? వాడు నిన్ను ఎంతలా టార్చర్ పెట్టాడో నేను కూడా వాడిని టార్చర్ పెడతా. నువ్వు కళ్ళతో ఈ కళ్ళతో చూడాలి. మళ్ళీ ఏంటి? 20 రూపాయలు కిలో ఉండే చికెన్ మీలాంటి గొప్పలు రోజుకి 4 సార్లు తిని 200 రూపాయలు అయిపోయింది. 200 రూపాయలు పెట్టి మళ్ళీ సామాన్యుడు ఎలా తినగలడు? ఎలా కొనగలడు? నీకు చికెన్ కొనుక్కునే స్తోమత లేనప్పుడు ఎవరా నీకు చికెన్ తినమన్నాడు? 2 టమాటాలు తీసుకొని పిసుక్కొని చారు చేసుకోరా. ఒక్క ఉల్లిపాయ కోసుకొని పప్పు చారు చేసుకోరా. ఎవరా నీకు చికెన్ తినమన్నాడు? ప్రోటీన్స్ అని మీ గొప్పలకినా మా సామాన్యులకు అక్కర్లేదా? నీకు
చిన్నయ్య అయిపోయింది. పెద్దన్నయ్య మన ఇద్దరికి ఏమైంది డాక్టర్? మా అన్నయ్యలకి ఏమైంది డాక్టర్? మీ అన్నయ్యల్ని ఒకడు అవునా? మా అన్నయ్యలిద్దరిని మానసికంగా హింసించి ఈ స్టేజ్ కి తీసుకొచ్చిన వాడిని వదలను. వాడిని టార్చర్ పెట్టి మిమ్మల్ని మామూలు మనుషులు చేయకపోతే నా పేరు సత్తిపండు జాంపండు తమ్ముడు రేగిపండే కాదు, రేగిపండే కాదు. ఒరే గొప్పోడా, బయటికి రారా. పలిసి కొట్టుకుంటున్నారా ఇంటి పక్కన? ఎదవల్లారా ఎదవలు. ఎక్స్ట్రా జబర్దస్త్. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏమయ్యో కాఫీ ఇవ్వు. ఇదిగో. కాఫీలో అంటే షుగర్ ఎంత వేసావు? ఉందని వేసా. ఉందని వేయకూడదే, షుగర్ ఎంత వేయాలో అంతే వేయాలి. ఇన్ని వంకలు పెట్టే బదులు లోపలికి వెళ్ళి కాఫీ నువ్వే పెట్టుకొని తాగొచ్చు కదా. మొన్న చొక్కా మీద మరకేంటని అడిగితే నువ్వే ఉతుక్కోవచ్చుగా అన్నావు. నిన్న ఇల్లు అంటే శుభ్రం లేదని చెప్తే నువ్వే కడుక్కోవచ్చుగా అన్నావు. మొత్తం పనులు మేమే చేస్తే మీరెందుకు? కరెక్ట్. ఈ తొక్కల కాఫీ కోసం ఇంత డిస్కషన్ అవసరమా? బయటికి వెళ్ళి కాఫీ తాగరాపా. ఇంతే ఇంతే. చూసారా సార్ వాళ్ళ రౌడీజం? మనం పెట్టుబడి పెట్టి పెళ్ళాన్ని తెచ్చుకోవట్లేదు సార్, ఒక రౌడీని తెచ్చుకుంటున్నాం సార్. సారీ, నువ్వు ఇక్కడ ఉన్నావు లేదనుకుని మాట్లాడే. పిల్లికి రాజ్యం అప్పగిస్తే రాజ్యం అంతా మ్యా 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 అనుకుంటూ తిరిగిందంట. మీ మగాళ్ళు కూడా మ్యా మ్యా అనుకోవడం తప్ప ఏమి చేయలేరు. అది గుర్తు పెట్టుకో. ఒక మాట చెప్పదు కదా సార్, అది ఇక్కడే ఉందని. ఏరే చెప్దాం అనుకున్నాను, రోజు ఆపేసింది నన్ను. అదే సార్ మన ప్రాబ్లం. ఈ ఆడవాళ్ళలో ఉన్న యూనిటీ మన మగవాళ్ళు లేదు సార్. ఒక పంటకు పురుగు పడితే మందు కొట్టి వదిలించేయచ్చు సార్, కానీ మనకు పెళ్ళామనే పురుగు పట్టిందనుకో మనం మందు కొట్టడి పక్కన పడుకోవడం తప్ప ఇంకేం చేయలేదు. తెలుసుకున్నావు. ఏ మందు కొట్టి పురుగుని వదిలించుకోవాలి నాకు అర్థం కావట్లేదు సార్. పందికొక్కు పంటను నాశనం చేసినట్టు ఈ పంది నా జీవితం నాశనం చేసింది సార్. సార్ ఒక గాడిద ఎగిరి కాలుతో తన్నినట్టు ఇది నా జీవితాన్ని తన్నేసింది సార్. ఒక దున్నపోతూ ఎరకాలు వచ్చింది నీ పెళ్ళని చెప్తే అర్థం చేసుకోండి. ఎన్ని సైకిల్ చేసినా మాట్లాడుతున్నావు. ఏదనంటేనేమో గుర్తు చేయలేదు, గుర్తు అని దొబ్బుతావు నన్ను. చూడు ఎప్పుడు వచ్చింది సార్? పందికొక్కు అన్నప్పుడు వచ్చిందిలే. కంగారు ఎక్కువ నీకు. హలో వెంకట్రావు, పెళ్ళామంటే ఒక అద్భుతం రా వెంకట్రావు. వెరీ గుడ్. పెళ్ళామన్న జీవితానికి వెలుగు రా వెంకట్రావు, గుర్తు పెట్టుకోరా. నీ ఫోన్ లోపల ఛార్జింగ్ లో ఉంది. ఏది ఏమైనా సరే ఈ రోజు తాడో పేడో తేలిపోవాలి అంతే. చూడు, మా అమ్మ మా నాన్నని ఇంట్లోనే కొట్టి నువ్వు కూడా అదే ఫార్ములాని ఫాలో. అర్థమైందా? రా రా. మన మగాలున్న గొప్పదనం ఏంటో తెలుసా సార్? ఒక పెళ్ళాన్ని మొగుడు కొట్టాడు అనుకో 100 మందితో చెప్పుద్ది నా మొగుడు నన్ను కొట్టాడు, నా మొగుడు నన్ను కొట్టాడు అని. అదే పెళ్ళని మొగుడిని కొట్టింది అనుకో ఇంట్లో ఉన్న గోడకు కూడా చెప్పాడు సార్. ఎరా రఘురాం, ఎలా ఉన్నావురా? నాకేంట్రా కింగ్ లా ఉన్నా. ఎప్పుడు కింగేరా? అమ్మా ఏమైందిరా? అంటే మీ ఇంట్లో కూడా 2020 నేనారా? నా ఇంట్లో కాదురా, అందరి ఇంట్లో 2020. ఒకసారి చొక్క బటన్ ఇస్తే తెలుస్తుందిరా ఎవడు బతికేంటో. పెళ్ళాం గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడు తెలుసారా? ఏమన్నాడు రా? కాలం నిన్ను కన్నీళ్ళు పెట్టించదురా, కట్టుకున్నదే నిన్ను కన్నీళ్ళు పెట్టించదురా అన్నాడు రా. ఇంగ్లీష్ లో చెప్తాను, తెలుగులో చెప్తావేంట్రా? నాకు ఇంగ్లీష్ రాదురా. సర్లే కానీ ఎందుకు వచ్చావు? దాని ప్రభావం తట్టుకోలేక ఏదో చల్లగాలి కోసం అలా బయటకు వచ్చాను. పీల్చుకో మళ్ళీ లోపలికి వెళ్ళావు అనుకో గాలాడదు నీకు. ఈ రోజు నా చేతిలో నీకు 3 ఎదవా. ఏంట్రా నిన్ను వదిలేవి? ఇంకోటి రన్నింగ్ చేస్తున్నట్టున్నాడు. అవునరా పాపం. ఎంత రన్నింగ్ చేసినా పులికి జింక దొరకాల్సిందే, తర్వాత దాని చేతిలో బలి అవ్వాల్సిందేరా. అవునరా. చూడు ఎంత ప్రేమ కొట్టి సెలనెక్కించారు. ఈ ఆడవాళ్ళు ఎంతైనా గొప్పరా. ఎందుకురా? వాళ్ళే చిత్త కొడతారు, వాళ్ళే చికిత్స చేస్తారు తర్వాత. నేను
నేను వెళ్ళొస్తాను రా. మళ్ళీ వస్తావో ఏదో తెలియదు. జాగ్రత్త జాగ్రత్త రా. ఇంకా రాలేదా అని ఎదురు చూస్తున్నా. గుమ్మం తగిలి పడ్డా. నేను అడగల. నువ్వు అడగకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకు. గుమ్మం తగిలి పడ్డాడా? బిల్డప్. ఏమర్థం నిన్నే కదరా కిలో వెన్న తీసుకెళ్ళావు. అయిపోయింది భయ్యా. మళ్ళీ ఒక రౌండ్ అయింది. మొత్తం వెన్న నువ్వే తీసుకెళ్తే అబ్బా నేనే వాడాలరా? అలా అనుకో భయ్యా. సాటి మగాడు సాయం చేయకపోతే ఎవరు చేస్తారు భయ్యా? నిప్పులు తట్టుకోలేకపోతున్నాను భయ్యా. సచి నీ కడుపుని ముడతాడు భయ్యా. సర్లే ఇస్తాను. సాయం ఇదిగో. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ. ఓకే ఉంచుకో. హలో లక్ష్మీ డైరీ, కిలో వెన్న ఉంటే కొద్దిగా నా ఇంటికి పంపిస్తారా? స్టాక్ లేదా? ఏంట్రా డైరీలో వెన్న స్టాక్ లేదేంట్రా? ఊర్లో రౌండ్లు ఎక్కువైనాయి. అందరూ వాడతారనుకుంటా భయ్యా. అవునా? అమ్మో మళ్ళీ తట్టుకొని పడ్డాడు. మళ్ళీ గుమ్మం తగిలి పడ్డా. మళ్ళీ నేను అడగల. నువ్వు అడగకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకు. గుమ్మం తగిలి పట్టాడా? బిల్డప్ కి ఏం తక్కువ. అరే అసలు నీ ఇంటికి గుమ్మమే లేదు కదరా? గుమ్మం తగిలి పడ్డా అంటున్నావు ఏంట్రా నువ్వు? నాకేం అర్థమై సావట్లేదు. ఇదిగో ఏంటి? నాకు బోర్ కొడుతుంది, లోపలికి వచ్చి నన్ను ఎంటర్టైన్ చేయి. చేస్తా ఇప్పుడే వస్తా. చూసారా సార్ దాని బలుపు? చూసారా సార్? నేను దాన్ని ఎంటర్టైన్ చేయాలంట సార్. మొగుడు ఏమన్నా కామెడీ పీసా సార్? ఏదో ఒకటో రోజు దాన్ని మత్తు మందు ఇంజెక్షన్ ఇచ్చి గుండు కొట్టించి ఊర్లో తిప్పకపోతే నా పేరు సార్. ఈ ఆవేశం పడగానే ఎరగాలి చూసుకో. ఎప్పుడు వచ్చింది సార్? గుండె దగ్గర వచ్చింది. అమ్మా నాకు గుండు కొట్టిస్తావా? ఏమన్నా నీకు నేను మా అమ్మ ఫార్ములాని ఫాలో అవ్వమని చెప్పానా? మళ్ళీ గడప తగిలి పడ్డాడు. గుమ్మం తగిలి పడ్డా. ఇన్నిసార్లు మనిషి గుమ్మం తగిలి పడాడరా? నేను పడతా. సార్ నేనే మేనేజ్ చేస్తున్నానంటే నాకంటే ఎక్కువ మేనేజ్ చేస్తున్నాడు సార్. ఇడు మేనేజ్మెంట్ కోర్స్ ఏమైనా తీసుకున్నాడేమో దరిద్రుడు. మళ్ళీ గుమ్మం తగిలే పడ్డావా? అవును. నిజంగా చెప్పరా? ఎన్నిసార్లు పడరా మంచి? ఎందుకు అబద్ధాలు చెప్తావు? నేను పడతా. వెన్న స్వచ్ఛమైన వెన్న, గాయాలకి మాన్పించే వెన్న, తొందరగా తగ్గిపోతుంది. ఒకప్పుడు మగాళ్ళందరూ వైన్ షాప్ ముందు మందు కోసం కొట్టుకునే వాళ్ళరా? మీరేంట్రా వెన్న కోసం కొట్టుకుంటున్నారు? మాకు ఇప్పుడు డీటెయిల్స్ చెప్పంత ఓపిక లేదు భయ్యా. నువ్వు వెన్నీ భయ్యా. తీసుకో పూసుకో. అరే అందరికి వెన్న ఇస్తున్నావు కదరా, మరి నీకు వెన్న? నాకు అవసరం లేదు. ఎందుకు? నేను మా ఇంట్లో పులి. నువ్వు సూపర్. అబ్బానా స్వచ్ఛమైన వీడు కూడా మేనేజ్ చేస్తున్నాడు సార్. వీడు రే అబ్బా వీడికి వెన్న కాదు, డైరీ బాంబు తీసుకురావాలి. వాడు ఇప్పుడు లేచి ఒక డైలాగ్ చెప్తాడు చూడండి రా. గుమ్మం తగిలి పడ్డా. మీరు అడగకపోయినా మీ అందరికి చెప్పాల్సిన బాధ్యత నాకుంది. అరే పొట్టోడా ఉండరాను. గుమ్మం తగిలి పడితే ఈ లోపల ఈ దెబ్బలు కనిపిస్తున్నాయి ఏంట్రా? అది గుమ్మం తగిలి పడితే దెబ్బలు తగలవా? లాజిక్ మిస్ అవ్వకు. ఎన్ని రోజులు భయ్యా ఇలా వెన్న రాసుకుంటూ బ్రతకాలి? ఈ సమస్యకు పరిష్కారమే లేదా భయ్యా? మన మగజాతిని ఆదరించి ముందుకు తీసుకెళ్లి ఒక పెద్ద ఆయన ఉన్నాడు రా. ఆయన్ని అడుగుదాంరా. మా లాంటి చాలా మంది మగాలు పెళ్ళాం చేతిలో నలిగిపోయి చితికిపోయి ఇలా వెన్న రాసుకుంటూ బతుకుతున్నారు సార్. మీరే మమ్మల్ని కాపాడాలి సార్. 1 సెకండ్ చంద్ర. అక్కడ వెన్న రాసుకుంటున్నారు సార్. మీరు కూడా చూసారా? అక్కడ సముద్రమే అల్లకల్లోలం ఉంది, మనం ఎంతరా పిల్లకాలం అంతే. మనం ఏం చేయగలం? ఈ జీవితంలో సాగిపోవాల్సిందే. సాగిపోవాల్సిందే. రండి
ఇది నీ జాలమా ఎక్స్ట్రా జబర్దస్త్ నచ్చింది మల్లె చెండ నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికెనా మజాగ ఛాన్స్ జరుపుతో భలే రొమాన్స్ యుర్రెక సకమికా పెళ్ళాం పుట్టింటికి వెళ్తే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? ఎవడో గుమ్మం ముందు వచ్చి ₹1 పెట్టేసి వెళ్తే ఎంత ఆనందంగా ఉంటుందో దానికంటే రెట్టింపు ఆనందం ఉంటుంది. మరి లేకపోతే దానికి రెండోసారి టీ అడగాలంటే భయం, దాని చేతిలో రిమోట్ అడగాలంటే భయం, మనం పడుకుంటే దాని మీద కాలు చేతులు ఎక్కడ పడతాయన్న భయం. అందుకే ఇప్పుడు ఏ కాలు చాచుకొని పడుకున్నా చేతులు చాచుకొని పడుకున్నా ఎవరు అడిగేవాళ్ళు లేరు. అది వచ్చేంత వరకు ఈ ఇల్లు నాది, ఇంట్లో ఆనందం నాది. అంత ఎందుకు, నా పిల్లం నాతో ఉన్నప్పుడు నా బాడీని స్కానింగ్ చేయించిన రిపోర్ట్ బీపీ 200, షుగర్ 300, ఫ్రస్ట్రేషన్ 500, డిప్రెషన్ 400, క్యాన్సర్ 3rd స్టేజ్. ఇప్పుడు నా పిల్లం పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత నా బాడీ స్కానింగ్ చేయించిన రిపోర్ట్ బీపీ నార్మల్, షుగర్ నార్మల్, ఫ్రస్ట్రేషన్ నార్మల్, క్యాన్సర్ నార్మల్. క్యాన్సర్ నార్మల్ అవ్వడం ఏంటండి? 3rd స్టేజ్ లో ఉన్న క్యాన్సర్ నార్మల్ రావడం ఏంటి సార్? మందు సిగరెట్ మానేస్తే ఆయుష్ పెరుగుద్ది అంటారు. పిల్లానికి పుట్టింటికి పంపించండి, మీ ఆయుష్ పెరగకపోతే నన్ను అడగండి. చంద్ర మమ్మల్ని వదిలే, లేడీస్ ని ఎందుకు ఊరికే చెప్తావు? నా ఇంట్లో నా టీవీ రిమోట్ చూసి ఎన్ని రోజులైందో. రిమోట్ ఎక్కడా? రిమోట్ ఎక్కడా? కల్లు కల్లు మనిసిరి మూవల్లో జల్లు జల్లు మని పులకింతల్లు పాడగా రైతు వర్షం కోసం ఎదురు చూసినట్టు పెళ్ళైన ప్రతి మగాడు ఇంట్లో ఈ టీవీ రిమోట్ కోసం ఎదురు చూస్తాడు. వెంకటేశ్వర స్వామిని దగ్గర నుంచి చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, ఈ టీవీ రిమోట్ ని అంత దగ్గర నుంచి చూస్తే అంత ఆనందంగా ఉంది. టీవీ చూడాలి. అంటే చెప్తే మీరు వినేది, మేము చెప్తే మీరు విన్నారే? మీరు విన్నారే? పెళ్ళాం చెప్తే వినాలంట. అమ్మా ఆడవాళ్ళు కాదే మీరు, ఆడవేషంలో ఉన్న అఘోరాలే మీరు. అమ్మా చూసారా సార్, ఇంట్లో అన్ని ఛానల్స్ దానికి అనుకు తగ్గట్టుగానే మోల్డ్ చేసి పెట్టుకుంది. అది మామూలు కాదు. అమ్మో పెళ్ళాం లేనప్పుడు ప్రతి మగాడు ఇంట్లో ఇలాంటి సాంగ్ తో ఎంజాయ్ చేస్తాడు. అలాంటి సాంగ్ కావాలి నాకు. ఈ శుభక్షమంలో నేను మందు తాగాలి. పెళ్ళానికి తెలియకుండా బీరోలో ఫుల్ బాటలు దాచుకున్నా. మందే కాదు, ఆనందాన్ని దాచుకున్నా, బాధను దాచుకున్నా, కోపాన్ని కూడా దాచుకున్నా. అది వచ్చిన దగ్గర నుంచి అన్ని దాచుకోవడమే సరిపోతుంది నా జీవితానికి. అందుకే ఈ ఆనందాన్ని ఈ రోజు బయట పెట్టాలంటే దీనికి లోపటేయాలి. నువ్వు గొంతులోంచి అలా దిగుతుంటే స్వర్గానికి సెంటీమీటర్ దూరంలో ఉన్నట్టు ఉంటాం బంగారు. అందుకే బంగారు, ఆడవాళ్ళు కుళాయి దగ్గర కొట్టుకున్నట్టు మా మగాళ్ళందరూ వైన్ షాప్ దగ్గర కొట్టుకుంటారు నీకోసం. మందు పాత పడే కొద్ది ఎంత టేస్ట్ ఉంటుందో, కానీ పెళ్ళం పాత పడే కొద్దే వేస్ట్ గా ఉంటుంది. ఎందుకు సార్? ఈ రెండింటికి వేరియేషన్ నాకు అర్థం అవ్వట్లేదు సార్. అసలు ఇక్కడికి వస్తే నేను చెప్తా. ఈ బంగారు నిన్ను రోజు తాగాలని ఉంటది బంగారు నాకు, కానీ ఆ దొంగ ముఖంది నాకు మందు పడదు, మందు వాసన పడదు అంటది. అది నాకు పడిందా? నేను అర్జెంట్ కాపురం చేయట్లేదా బంగారు? దాంతో నిన్ను పట్టుకుంటే సవతిని పట్టుకున్నట్టు ఫీల్ అవుతారంటే బంగారు వాళ్ళు. వైఫ్, ఈ ఆనంద క్షణాల్లో నీ ఫోన్ నేను ఎందుకు ఎత్తుతానే దొంగ ముఖం దానా? కట్టు. నో ఫోన్, నో లిఫ్టింగ్, ఓన్లీ ఎంజాయ్ కి అడ్రస్ ఇక్కడ. నాగరాజు గారు, లక్ష్మణ్ గారు, ఎప్పుడు పాడి మీద శవంలా ఉండేవారు, ముఖమేమో మాడిపోయిన దోశలా ఉండేది. ఇవాళ ఏమైంది సార్? అంత ఆనందంగా ఉన్నారు. ప్రమోషన్ ఏమైనా వచ్చి? లక్ష్మణ్ గారు, పిల్లలు ఏమైనా పుట్టారా? అలాంటి లేదు. లాటరీ ఏమైనా తగిలిందా? లేదు లక్ష్మణ్ గారు, లేదు. మరి ఇంతెందుకు ఆనందంగా ఉన్నారు సార్? నా పిల్లం పుట్టింటికి వెళ్ళింది లక్ష్మణ్.
పెళ్ళం పుట్టింటికి వెళ్తే అంత ఆనందంగా ఉంటుందా సార్? పరమానందంగా ఉంటుంది లక్ష్మణ్. లక్ష్మణ్ నీకు బీపీ ఉందా? ఉంది సార్. షుగర్ ఉందా? ఉంది సార్. డిప్రెషన్ ఉందా? చాలా ఉంది సార్. అయితే నీ బాడీలోంచి రోగాలన్నీ పోవాలంటే ఇమీడియట్ గా నీ పెళ్ళం బయటికి పోవాలి. అవునా సార్? సార్ ఒక్క నిమిషం సార్. హలో, ఏం చేస్తున్నావు? బట్టలు ఉతుకుతున్నా. ఉతికే బట్టలు పక్కన పెట్టి కొత్త బట్టలతో నీ పుట్టింటికి వెళ్ళిపోయి మళ్ళీ నేను ఫోన్ చేసేదాకా నా ఇంట్లో అడుగు పెట్టుకో. అది సడన్ గా ఏమైంది నీకు? కొంతమంది గురువులు సడన్ గానే కనిపిస్తారే, నేను సడన్ గానే నిర్ణయం తీసుకున్నాను. ఇంక ఇందులో ఏ మార్పు లేదు, డిస్కషన్స్ అనవసరం. ఇమీడియట్ గా నీ పుట్టింటికి వెళ్ళిపో. ఐ వాంట్ మనశ్శాంతి. ఇప్పుడు ఎలా ఉంది లక్ష్మణ్ నీకు? ప్రశాంతంగా ఉంది. తల మీద భారం, గుండెల్లో భారం, నరాల్లో భారం, జివ్వుని కిందకి దిగిపోయినట్టుంది సార్. ఈ రోజు నీ పెళ్ళం వెళ్ళిపోయింది, నా పెళ్ళం వెళ్ళిపోయిందా? సంతోషంగా ఇద్దరం కలిసి మందు కొడదాం. మళ్ళీ అది ఏమే, నువ్వు ఇంట్లోంచి అడుగు బయటికి పెట్టావు అని నేను సంతోషపడే లోపు మళ్ళీ కాల్ బ్యాక్ చేసి నన్ను టార్చర్ పెడుతున్నావు ఎందుకే? ఒకసారి ఫోన్ కట్ చేసి అర్థం కాదే? ఎలక ముఖం దానా నీకు? ఫోన్ లిఫ్ట్ చేసే ప్రసక్తే లేదు. ఒకసారి లిఫ్ట్ చేయండి. ఏంటి లిఫ్ట్ చేసేది? అపార్ట్మెంట్ లో లిఫ్ట్ లేకపోతే నడుచుకుంటాను వెళ్ళచ్చు, కానీ పెళ్ళం ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయకూడదు. దీనికి ఎన్నిసార్లు చెప్పాలి? మళ్ళీ ఫోన్ మీద ఫోన్ చేస్తున్నావు ఏంటి? ఎలక ముఖం దానా, ఎలక ముఖం దానా? అర్థం కాదా నీకు? కట్ అని చెప్తున్నానా? సార్ ఎందుకే మంచిది, ఫోన్ ఎత్తండి సార్. ఎత్తే ప్రసక్తే లేదు లక్ష్మణ్. ఏంటి ఎత్తేది? నా దృష్టిలో పెళ్ళమైనా సరే, బురదలో పందులు అయినా సరే ఒకటే లక్ష్మణ్. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు సార్? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. అదే లక్ష్మణ్, మనం ఇలా వెనక్కి తిరిగి చూడడం వల్లే ముందుకెళ్ళలేకపోతున్నాం. మన ప్రాబ్లమే అది. మీరు ఇప్పుడు వెనక్కి తిరిగి చూడలేకపోతే ఇంకా వెనకబడిపోతారు సార్. బ్యాడ్ టైం వస్తే చెప్పిన మాట వినరు. నా వెనకాల ఏదో దయ్యం వచ్చి నిలబడినట్టు ఏదో అలా రియాక్షన్ అవుతున్నాయి. దెయ్యమైనా పర్లేదు సార్. మీ ఆవిడ వచ్చింది సార్. చెప్పవేరా దరిద్రుడా? సౌండ్ తగ్గిందేంటి? నేను చెప్తూనే ఉన్నాను సార్, మీరు నా డైలాగే వింటున్నారు తప్ప నా రియాక్షన్స్ చూడలేదు సార్. నేను వెళ్తాను సార్. ఒక్కసారి వెనక్కి తిరుగు. నేను తిరుగా, నువ్వే ముందుకిరా. నేను ఇటు వస్తే నువ్వు ముందుకెళ్తావండి. నువ్వు ఇటున్నాయేమో అనుకున్నా. నేను ఇటున్నాను. అవునా? హ్యాపీ జర్నీ. ఎప్పుడొచ్చా? మందు తాగుతున్నావండి. నేను మందు ఏదో ఆనందంతో తాగట్లేదే, బాధతో తాగుతున్నానే. ఇప్పుడు నీకేమొచ్చిందో బాధ? సల్మాన్ ఖాన్ కు పెళ్ళైందా? సల్మాన్ ఖాన్ పెళ్లి కాకపోతే తాగుతావా? మరి తాగరా? సాటి మగాడి బాధ సాటి మగాడికి నాకు ఉండదానే? అంటే మందు మానవా? సల్మాన్ ఖాన్ పెళ్లి అయితే కానీ నేను మందు మాన. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? రేడియేషన్ కి పెళ్ళానికి దూరంగా ఉండాలని డాక్టర్ చెప్పాడు. పెళ్ళాన్ని పుట్టిని పంపిస్తే మనశ్శాంతి ఉండదని చెప్పిన ఎదవడో నాకు చెప్పు. లక్ష్మణ్, ఏంటి లక్ష్మణ్ పెళ్ళానికి పుట్టింటికి పంపిస్తున్నావా? ఇలాంటి విషయాలు నేను అసలు క్షమించాను లక్ష్మణ్. నీకు చూడు లక్ష్మణ్, పెళ్ళాం మన పక్కన ఉంటే మన ఆరోగ్యంలో ఉంటుంది. చూడు, బీపీ నార్మల్, షుగర్ నార్మల్, డిప్రెషన్ నార్మల్, ఫ్రస్ట్రేషన్ నార్మల్, క్యాన్సర్ నార్మల్. క్యాన్సర్ ని క్యూర్ చేసే పెళ్ళాన్ని పక్కన పెట్టేసి పుట్టింటికి పంపిస్తాను. నన్ను పుట్టింటికి వెళ్ళిపోమన్నావు కదా, వెళ్తున్నా. ఇంకా జన్మలో నీ దగ్గరికి రాను, వెళ్తున్నా. అది నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది సార్. ఇంకెప్పటికీ రాదండి సార్. ఆపండి సార్, ఆపండి సార్, మీకు దండం పెడతాను. వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వాలి లక్ష్మణ్. అసలు వాళ్ళని మనం ఎప్పుడు ఆపకూడదు. అర్థమైందా? నువ్వు ఇంకా చాలా అదృష్టవంతుడు లక్ష్మణ్. హ్యాపీగా ఒకడే లైఫ్ ని ఎంజాయ్ చేయి. అయితే మీ ఆవిడ్ని పంపించేయండి. మా ఆవిడంటే 1 సంవత్సరం తర్వాత పంపిస్తాలే లక్ష్మణ్.